అన్ని ఎపిసోడ్స్ని చూడటానికి సోనీ లివ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. హోమ్ కుక్స్ రిమెంబర్, మీకు 10 seconds మాత్రమే ఉంది కమ్యూనికేట్ చేయడానికి. ఏదైనా ఎక్స్ట్రా ఉందా ఎలిమెంట్స్? See, Maida, everything is yours. Jasween, Ragashri, your time is up in 3, 2, 1. Please leave the kitchen. సో రోహిత్, నేను ఆల్రెడీ క్యాష్యూస్ చాప్ చేసేసాను, అది కంటిన్యూ చేసి కాఫీ బటర్ చేసుకో చెప్పేసి ప్యూర్ కూడా తీసేసాను. సో చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఈ 10 seconds స్పాన్లో రవికి నేను 7 secondsలో మొత్తం ప్రొసీజర్ అంతా చెప్పగలిగాను. బికాస్ రవి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాడు, ఇంకెక్కువ చెప్తే తను అడాప్ట్ చేసుకోవాలని అనిపిస్తుంది. సో టెక్స్చర్స్ ఆఫ్ కాఫీ అని మాత్రం చెప్పేసి ఇంకా హ్యాండ్ ఓవర్ చేసేసి బయటకు వచ్చేసాను. రోహిత్, రవి, యువర్ కుకింగ్ టైమ్ ఆఫ్ 20 minutes starts now. రోహిత్ కమాన్ రా మామ, నాకు నీ మీద నమ్మకం ఉంది రే. Ravi, all depends on you now. లాస్ట్ 20 minutes ప్లేటింగ్ రెస్పాన్సిబిలిటీ నా చేతిలో పెట్టిండ్రు. ఇంకా నేను ఎలాగైనా వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టి అందరినీ సెమీఫైనల్ని తీసుకెళ్ళాలి. ఆ 10 second హ్యాండ్ ఓవర్లో రాగా చాలా బాగా నాకు అన్ని బ్రీఫ్ చేసింది. ఇంకా నాకు కాఫీ అనుకొని ఏదో చెప్తుంది, టెక్స్చర్ ఆఫ్ కాఫీ అంటే ఈరోజు థీమ్ పేరా లేకపోతే అది కోర్ ఇంగ్రీడియంటా లేకపోతే మా డిష్ పేరా అర్థం రాలేదు. కానీ నేను ఏదో నా ఫ్లోలో నా ఐడియాస్ డిష్ని ఎలాగైనా కంప్లీట్ చేస్తానని నమ్మకంతో అదే ఫ్లోలో వర్క్ చేస్తున్నా. జస్విన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడు మనం చేసే డిష్ కాఫీ తిరామిసు అని చెప్పింది. సో అక్కడ అన్ని ప్రిపరేషన్స్ ఎలిమెంట్స్ చూస్తా అంటే కాఫీ చాలా గట్టిగా స్మెల్ వస్తున్నది, ఇక్కడ కాఫీ బ్రాత్ ఉన్నది. సో కాఫీ బేస్డ్ డిజర్ట్ అని నాకు అర్థం అవుతున్నది అక్కడ. ప్రౌడ్ ఆఫ్ యూ డా. అన్ని చేశాను. సో నువ్వు చెప్పిన మొత్తం చేశాను. ఇంకా స్ట్రాబెరీ కంపోజ్ చెప్పావు కదా, స్ట్రాబెరీ కంపోజ్లో ఆరెంజ్ యాడ్ చేసి ఆరెంజ్ స్ట్రాబెరీ కంపోజ్ కొంచెం ట్యాంగీగా గనాష్ స్ట్రెయిన్ చేసి మాస్కర్పోనే ఇచ్చి ఎక్స్ట్రా ఎలిమెంట్ కూడా స్టార్ట్ చేశాను. టైం అయిపోయింది. సో రోహిత్ విల్ కంటిన్యూ అని ఫ్రిడ్జ్ లో 2 పెట్టాను. రోహిత్ కి చెప్పాను దట్ ఈస్ ఆర్ మాస్కర్పోనే చీజ్ అండ్ స్ట్రెయిన్డ్ గనాష్ మాదే ఉంది, నువ్వే తీసుకో అని. భాష నాకు వావ్ యూ డిడ్ అమేజింగ్, సో కంగ్రాచులేట్ చేసి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నేను నా కెప్టెన్ చెప్పిన మొత్తం చేశానని. గణేష్ చేసావు కదా, చూసాను టెస్ట్ చేసి అది కొంచెం లిక్విడ్ గా ఉంది. అది మోస్ట్లీ వాడు గణేష్ చెప్పాను బికాస్ స్టార్ట్ చేశాను కానీ నాకు బర్నింగ్ అనిపించింది కొంచెం, మేబీ హై ఫ్లేమ్ లో పెట్టుంటాను. సో ఐ వాజ్ లైక్ ఓకే రవి వచ్చిన తర్వాత అది గణేష్ అని చెప్పా, ఇది చాక్లెట్ గణేష్ అని. ఓకే జల్దీ నువ్వు చెప్పదని మర్చిపోతావేమో అనుకున్నాను. లేదు అన్ని వెరీ క్లియర్ గా ఉన్నా. నాకు ఇంకా 3 seconds టైం ఉంది మీరు చెప్పిందని చెప్పడానికి. సూపర్ రా. అశ్విని గారు చాలా హ్యాపీగా ఉన్నారు, నేను అన్ని పర్ఫెక్ట్ గా ఫాలో అయ్యాను. ఎక్స్ట్రాగా డోమ్ కూడా ప్రిపేర్ చేశానని అప్రిషియేట్ చేశారు. నా కెప్టెన్ని నేను హ్యాపీగా ఉంచానని చాలా ఆనందంగా ఉంది. నాకైతే రెట్టింపై నమ్మకం మొత్తం పోయింది. ఎందుకంటే రవి చాలా కన్ఫ్యూజ్గా ఉన్నాడు, చాలా కంగారుగా ఉన్నాడు. అక్కడ ఏమున్నాయో కూడా తనకు తెలియనట్టు కనిపిస్తుంది నాకు. అరేంజ్ చేసేస్తే అది చేసేస్తాడు రవి. ఏంటి శ్యామ్, పైనుంచి ఎలా కనిపిస్తుంది? చాలా కన్ఫ్యూజ్గా ఉంది. ఒకళ్ళు చేస్తున్న ప్రీ ప్రిపరేషన్ ఇంకొకరు అదే కంటిన్యూ చేస్తారా, పాడు చేస్తారా, చాలా కన్ఫ్యూజ్గా ఉన్నాను. ఈ 2 బ్లూ టీమా రెడ్ టీమా ఎవరు గెలుస్తారనిపిస్తుంది? నాకైతే బ్లూ టీమ్ చాలా కాన్ఫిడెంట్గా ఉంది షెఫ్. ఎందుకంటే ముగ్గురు మంచి బేకర్స్ అండ్ డిజర్ట్స్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. అక్కడ చేసిన అన్ని ఎలిమెంట్స్తో నాకు అర్థమైంది ఏంటంటే తిరామిసుకి కావాల్సిన మేజర్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని ఎక్స్ట్రా యాడెడ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ ఫెనెల్ క్రంబల్ ఇంకా స్ట్రాబెర్రీ కంపోట్ కొంచెం మంచి కాంట్రాస్ట్, ఒక మంచి రిఫ్రెషింగ్ ఫ్లేవర్ ఇస్తుంది అని తెలుస్తుంది అక్కడ. ఇక్కడ రెడ్ టీమ్ వచ్చేసరికి అశ్విని గారు స్టార్టింగ్ అండ్ రాగాకి అర్థమైందా లేదంటే అది ఇప్పుడు రవి పైన చాలా ప్రెజర్ పడుతుంది. ఎందుకంటే రాగా కూడా పూర్తిగా ఏది కంప్లీట్ చేయలేదు. నాకైతే రెడ్ టీమ్ చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంది. ఈరోజు ఈ ఛాలెంజ్ చూస్తే
Yes, chef. మనము చేసేది ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం ఎంత ఇంపార్టెంటో నీకు అర్థమైందా? చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 10 seconds లో మొత్తం డిష్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం. సో వాళ్ళకంటే ఒక డిష్ నేమ్ ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయిపోయారు కాబట్టి ఈజీగా కమ్యూనికేట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ డిష్ నేమ్ ఏంటో కూడా తను చెప్పలేదు. సో ఎలిమెంట్స్ మాత్రమే చెప్పి వెళ్ళింది. కంప్లీట్ చేసేయడానికి రవికి అర్థమవుతుందా లేదా అని చిన్న డౌట్లో ఉన్నాను. సరే వచ్చిందా? రావాలి రావాలి రావాలి. ఏ వచ్చింది. ఇది ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఐ ట్రైడ్ డోమ్. Come on, Rohit. స్టార్ట్ చేసి He's starting plating. రవి Come on, Ravi, come on. దిమాగ్ కి సేరా ఏ వాడు అన్ని ఎలిమెంట్స్ అనేవి ఒక పక్కకు పెడుతున్నాడు. హోప్ సో ఈ ప్లేట్స్ ఎవ్రీథింగ్ ఏది మిస్ చేయకుండా ప్లేట్ చేస్తే చాలు. I think తొందరగా తెచ్చేసారు. అదే హోమ్ కుక్స్ మేము ఇచ్చిన సమయంలో 50 minutes ఆర్ అప్. లాస్ట్ 10 minutes. హోమ్ కుక్స్ లాస్ట్ 10 minutes అంటే టైమ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ప్రెజెంటేషన్. ఆల్ ద బెస్ట్. హాయ్ రవి, హాయ్ షెఫ్. ఏం చేస్తున్నారు? అస్సలు ఐడియా లేదు షెఫ్. ఏం మ్యాచ్డప్ అయ్యింది కొద్దిగా, ఎందుకంటే అన్ని అసెంబుల్ చేయాలి. వాళ్ళు ఏం ప్లాన్ అనుకుంటున్నారు నాకు అస్సలు ఐడియా లేదు షెఫ్. రాగశ్రీ నీకు హ్యాండ్ ఓవర్ ఇచ్చినప్పుడు ఏం చెప్పింది? కాఫీ ఇంకా లేయర్ ఆఫ్ కాఫీ సంథింగ్ చెప్పింది షెఫ్. టెక్స్చర్స్ ఆఫ్ కాఫీ క్లియర్ గా చెప్పా, 3 సార్లు చెప్పా. అంతే చెప్పింది, ఇంకా ఫటాఫట్ వెళ్ళిపోయింది. ఇంకా దాన్ని నేను ఫుల్ఫిల్ చేయాలి. అది కుకీస్ చేసారు వాళ్ళు, ఇంకా ఏమో కాఫీకి లేయరింగ్ లాగా ఏమో చేయాలనుకుంటున్నారో ఏదో డెజర్ట్. సో ఏమి ఎలిమెంట్స్ చేయాలో, ఎలా ప్లేట్ ప్రజెంట్ చేయాలో నీకేం చెప్పలేదు? ఆ దస్సాలు కూడా చెప్పలేదు షెఫ్. ప్లేట్ ప్రెజెంటేషన్ చెప్పలేదు. ఏం ఎలిమెంట్ గురించి చెప్పింది, కాఫీ గురించి చెప్పింది. అదే షెఫ్, జస్ట్ నేను దాంట్లో వర్క్ చేస్తున్నాను. కుకీస్ రెడీగా ఉన్నాయి, ఒక ఎలిమెంట్ రెడీ. ఎస్ షెఫ్. చాక్లెట్ డోమ్ రెడీగా ఉంది. ఎస్ షెఫ్. వాట్ వాస్ యువర్ ప్లేటింగ్ ఐడియా? అసలు మీ ప్లేటింగ్ ఐడియా నాకు తెలియదు. షాడ్ ఇలా వచ్చాక దాంట్లో అన్ని ఎలిమెంట్స్ ప్లేస్ చేయాలి అంతే. అచ్చా, ఓకే. ఇదేంటి? జలీ చెప్పింది డీప్ ఫ్రిడ్జ్ లో ఉంది, అది తీసుకొని వచ్చేసి చెయ్యి. 3 ఎలిమెంట్స్ రెడీ. ఇంకా ఇది క్రాకల్ అన్నది, కానీ క్రాకల్ ఎక్కడ యూజ్ చేయాలి వాళ్ళు అది నాకు తెలియదు. సో డిష్ పేరు చెప్పిందా? మేబీ ప్రెస్ లో నేను వెళ్ళలేదు అనుకున్నా సరిగ్గా. నేను క్లియర్గా లేను, ఎందుకంటే నేను అనుకున్నాను ఆ టెక్స్చర్ ఆఫ్ కాఫీ ఆ డిష్ పేరా లేకపోతే థీమ్ పేరా. కానీ కాఫీ అయితే నాకు అర్థమైంది ఈ రోజు థీమ్ అనుకుంటా. అన్ని దాంట్లో కాఫీయే చూస్తున్నానంటే కాఫీతోనే ఏదో చెయ్యాలి అని నా ఆన్సర్ ఉండేది. సో రవి, ఫోకస్. కుకీ ఉంది, చాక్లెట్ డోమ్ ఉంది, గనాష్ ఉంది, అవునండి, ఫోమ్ ఉంది, మీ దగ్గర చాక్లెట్ షార్డ్ ఉంది. నౌ అప్ టు యూ ఎలా ప్లేట్ చేయాలి అని. ఎలిమెంట్స్ ఉన్నాయి. డోంట్ స్పెండ్ టూ మచ్ టైమ్ మేకింగ్ అండ్ పుట్ ఇట్ టుగెదర్. రోహిత్, నీకు ఏం కమ్యూనికేషన్ జస్విన్ ఇచ్చింది? ఎంతవరకు వచ్చావు? ఏం డిష్ మీరు చేస్తున్నారు? షెఫ్ మేము చేసేది కాఫీ పోస్ట్ పేర్ విత్ తిరామిసు. సో ఎలిమెంట్స్ అన్ని ఆల్మోస్ట్ అయిపోయినాయి. ప్లేటింగ్ మీద ఫోకస్ చేస్తున్నాను నేను. ప్లేటింగ్ మాస్కపోన్ అయింది, ఫెనెల్ క్రంబల్, కాఫీ పోస్ట్ పేర్, ఇంకా స్ట్రాబెరీ కంపోర్ట్ ఉంది, గనాష్ ఉంది, ఇంకా క్యాష్యూ కాఫీ బటర్. ఈ కాఫీ క్యాషూ బటర్ ఇస్ గుడ్ అని అనిపిస్తుందా? ఆయిల్ వస్తుంది బయట. సో ఐఎమ్ థింకింగ్ వెదర్ టు యూజ్ ఇట్ ఆర్ నాట్, ఎందుకంటే ఎలిమెంట్స్ ఉన్నాయి నా దగ్గర. సెకండ్ థాట్, అది ఆలోచిస్తా. రోహిత్ ఏదో బటర్ చేస్తున్నాడు, నాకేం అర్థం కాదు. అప్పుడు జస్విన్ చెప్పింది, నేను అతనికి ఇంకో ఎలిమెంట్ యాడ్ చేయమని చెప్పాను. సో వెంటనే రోహిత్ దాని మీద వర్క్ చేస్తున్నాడు. తిరమిసు అని చెప్తున్నారు, ఫెనెల్ క్రంబల్ ఉంది, స్ట్రాబెరీస్ ఉంది, మాస్కపోన్ ఉంది, కాఫీ పోస్ట్ పేర్ ఉంది, చాక్లెట్ ఉంది. టూ మచ్ హ్యాపెనింగ్. టేస్ట్ ఎలా ఉంది? ఎలిమెంట్స్, ప్లేటింగ్, ప్లేట్ పైన వస్తే అది టేస్ట్ కూడా అలాగే ఉండాలి. ఒకవేళ ఎలిమెంట్ వెళ్ళకపోతే ఈ షుడెంట్ పుట్ ఆన్ ద ప్లేట్. వేస్ట్ అయితే వేస్ట్ అయ్యా.
చెఫ్స్ కి నేను చెప్పింది నా డిష్ పేరు కాఫీ తిరామిసు. ఇంకా అక్కడ ఎలిమెంట్స్ చూసుకుంటే అక్కడ లేయర్ చేసే ఆప్షన్ లేదు, ఎందుకంటే తిరామిసు అంటేనే లేయర్స్ ఉంటుంది. ఇప్పుడు లేయర్స్ లేదు, ఎలిమెంట్స్ అయితే అన్నీ ఉన్నాయి. సో ఇంకా దాన్ని ఒక డీకన్స్ట్రక్టెడ్ వేలో చేద్దామని డిసైడ్ అయినా అప్పుడు. ఎందుకంటే ఆ పోజ్డ్ పియర్ ని మళ్ళీ స్లైసెస్ చేస్తే అది చూడడానికి బాగోదని నాకు అనిపిస్తుండే. సో దాన్ని హోల్గా పెడదామని నేను డిసైడ్ అయిపోయినా. గనాష్ ఎక్కువ వేయకూడదు. చాక్లెట్ ఫ్లేవర్ చేస్తున్నాడు. పూర్తి ఎపిసోడ్స్ని చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.